మన ఇండియాలో 970 మిలియన్ల రిజిస్టర్ల ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలంటే కోట్లాది బ్యాలెట్ పేపర్లు కావాలి. లక్షల చెట్లు కట్ చేయాలి. ఈ ఓట్లు లెక్కించేందుకు వేలాది మంది అవసరం. మన ఇండియాలో ఎన్నికలు ఒకటేసారి జరగవు, వేరువేరుగా వేరువేరు టైంలో జరుగుతాయి. ఇలా ఈ బ్యాలెట్ పేపర్ల ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు దీని ద్వారా బూత్ క్యాప్చర్లు మరియు రిగ్గింగ్లు సులభంగా మారతాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశపెట్టారు. ఈవీఎంలను మొట్టమొదటిసారి 1982లో కేరళలోని ఉత్తర పరావూర్లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఉపయోగించారు. దీన్ని వాడుతున్నప్పుడు దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయని కొందరు ఆందోళనకు దిగారు. దీంతో 2014 ఎలక్షన్ సమయంలో ఈవీఎం మిషన్తో పాటు వీవీప్యాట్ను కూడా యాడ్ చేశారు. అసలు ఈ వీవీప్యాట్ అంటే ఏంటి? వీవీప్యాట్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. వీవీప్యాట్ని ఉపయోగించకముందు ఈవీఎం మిషన్లో బటన్ నొక్కితే లైట్ ఆన్ అవుతుంది. దీంతో మీ ఓటు ఎవరికి పడిందో మీరు కూడా నమ్మేవారు కాదు. వీవీప్యాట్ని యాడ్ చేసిన తర్వాత మీరు ఓటు వేసిన ఈవీఎం మిషన్ పక్కనే ఈ వీవీప్యాట్ ఉంటుంది. మీరు బటన్ నొక్కినప్పుడు మీకు వీవీప్యాట్లో ఒక స్లిప్ కనిపిస్తుంది. ఆ స్లిప్లో మీరు ఓటు వేసిన వారి పేరు ఉంటుంది. మీరు ఆ స్లిప్ను తీసుకోలేరు, కానీ అది మీరు ఎవరికి ఓటు వేశారని చూపించడానికి మాత్రమే. మీరు బటన్ నొక్కి ఎవరికి ఓటు వేశారో ఆ స్లిప్ ఆ బాక్స్లో పడిపోతుంది. మీరు వీవీప్యాట్ ద్వారా ట్రాన్స్పరెన్సీని పొందుతారు మరియు డబుల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. మీరు 2 మిషన్ల ఓట్లను లెక్కించవచ్చు. అవే ఓట్లు పడ్డాయో లేదో తనిఖీ చేయొచ్చు. వీవీప్యాట్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం 3 మిషన్లు ఉన్నాయి. ఒకటి ఈవీఎం, 2 వీవీప్యాట్, 3వది యూనిట్ కంట్రోల్. యూనిట్ కంట్రోల్ అధికారుల దగ్గర ఉంటుంది. ఇది అన్ని మిషన్లకు ప్రోగ్రామింగ్ డేటాను కలిగి ఉంటుంది. ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆఫీసర్ ఆ యూనిట్ బటన్ నొక్కుతారు. అప్పుడు ఆ మిషన్లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. మీరు ఓటు వేయవచ్చు. దీనివల్ల మరో ప్రయోజనం ఏంటంటే ఓటర్లు తన అభిమాన పార్టీకి ఎక్కువసార్లు ఓట్లు వేయలేరు. ఇప్పుడు ఈ 3 యంత్రాలు మాత్రమే కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇవి తప్ప వేరే ఏవి కనెక్ట్ చేసి ఉండవు. దీన్నే స్టాండ్ అలోన్ ఇండిపెండెంట్ మిషన్ అని కూడా అంటారు. దీంట్లో ఇంటర్నెట్, వైఫై లేదా ఫ్రీక్వెన్సీ రిసీవర్లు ఉండవు, కాబట్టి ఎవరూ దీన్ని మార్చలేరు. ఈ మిషన్ని భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తయారు చేసింది. మేడ్ ఇన్ ఇండియా డెవలప్డ్ ప్రోడక్ట్. ఇది స్వయం నిర్ధారణ వ్యవస్థ మరియు ట్యాంపర్ డిటెక్షన్ ప్రోగ్రామ్ను కలిగి ఉంది. దీని అర్థం ఎవరైనా ఏ దశలోనైనా దీంతో ఆడుకోవాలనుకుంటే అతను పట్టుబడతాడు. ఎలక్షన్ టైంలో ఎలాంటి చర్యలు అనుసరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈవీఎంలు భారత్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్లో ఉంటాయి. ఎలక్షన్ తేదీ రాగానే భారత్ ఎలక్ట్రానిక్స్ ఇండియాలోని ఎన్నికలు జరిగే ప్రతి చోటుకు వీటిని పంపుతారు. ఇవి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో స్ట్రాంగ్ రూమ్లో ఉంచుతారు. ఈ స్ట్రాంగ్ రూమ్ 24/7 సెక్యూర్ అండ్ లైవ్ కెమెరాతో ప్రత్యేక భద్రతా దళాల ఉనికిలో ఉంటుంది. ఇలా ఈవీఎంలను పంపడం ఈవీఎం ర్యాండమైజేషన్ ద్వారా జరుగుతుంది. దీని అర్థం ప్రతి మిషన్కు ఒక సీరియల్ నెంబర్ కేటాయించబడి ఉంటుంది మరియు ఏ మిషన్ ఏ బూత్కి వెళ్లాలో ఎవరికీ తెలియదు. కంప్యూటర్ ర్యాండమైజేషన్గా సీరియల్ నెంబర్ను సెలెక్ట్ చేసి ఏ మిషన్ ఏ ప్లేస్కి వెళ్లాలని డిసైడ్ చేస్తుంది. మిషన్లను స్ట్రాంగ్ రూమ్లో ఉంచే ముందు బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, జనసేన వంటి పార్టీల ప్రతినిధుల సంక్షేమంలో ఉంచుతారు. ఒక్కసారి మిషన్ స్ట్రాంగ్ రూమ్లో ఉంచి తాళం వేసిన తర్వాత దాన్ని ఎవ్వరూ తెరవలేరు. టోటల్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రూమ్లో 24/7 కంటిన్యూగా లైవ్ రికార్డింగ్ జరుగుతుంది. దీన్ని ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్షన్ తేదీ కోసం ఎదురు చూస్తారు. ఎలక్షన్ డేట్ దగ్గర పడిన వెంటనే వివిధ నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్కు డెలివరీ చేస్తారు. ఓటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి ఈ యంత్రాలు చేరుకుంటాయి. సేమ్ దీనికి కూడా ఇంతకు ముందు జరిగిన ప్రాసెస్నే అనుసరిస్తారు. అక్కడ నుండి పోలింగ్ సెంటర్కు చేరుకుంటాయి. పోలింగ్ సెంటర్ అంటే మీరు ఓటు వేసే ప్రదేశం అని అర్థం. అదే స్థాయి భద్రతతో పంపిణీ చేయబడతాయి. ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. ఈ మెషిన్లు ప్రత్యేకమైన ఐడిని కలిగి ఉంటాయి. ఈ ఐడి కేటాయించబడిన మెషిన్ నిర్దిష్ట పోలింగ్ స్టేషన్కు చేరుకోగానే అన్ని పార్టీ కార్యనిర్వాహకులు దాన్ని చెక్ చేసుకుంటారు. 2 సేమా కాదా అని ఈ విషయాన్ని రాజకీయ పార్టీ అధికారులు గమనించాలి. ఎక్కడైనా అసమతుల్యత ఉంటే మొత్తం ప్రక్రియ అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఓటు అర్హత పొందిన తర్వాత కూడా పోలింగ్ బూత్ ముఖం చూడని కొందరు బాధిత రైతులు ఉన్నారు. వారి కోసమే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వీళ్ళు సాధారణంగా బయట టెంట్ లేదా బెంచుల్లో కూర్చుంటారు. మీరు మీ ఓటింగ్ స్లిప్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓటర్ లిస్టులో మీ పేరును ఉందో లేదో చెక్ చేసి మీరు ఏ బూత్కి వెళ్ళాలో చెప్తారు. ఒకవేళ మీ బదులు ఎవరైనా ఓటు వేస్తే ఆల్రెడీ అక్కడ టిక్ ఉంటుంది, కాబట్టి మీ ఓటు వేయటానికి ఉండదు. మీరు అలాంటప్పుడు ఈసీ సహాయం తీసుకోవచ్చు. వన్స్ ఒకసారి మెషిన్ సెటప్ చేసిన తర్వాత ఓటింగ్ ప్రారంభించే ముందు దాన్ని టెస్ట్ చేస్తారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులందరినీ పిలిచి ప్రతి అభ్యర్థితో ఓటు వేస్తారు. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో వెరిఫికేషన్ చేసుకుంటారు. ఏదైనా ఎంట్రీ తప్పుగా వస్తే పోలింగ్ అక్కడికక్కడితో ఆగిపోతుంది. అన్ని పార్టీలు మరియు ఎన్నికల అధికారుల సంతకాలు అన్ని పూర్తయిన తర్వాత మాత్రమే ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈవీఎంలను వ్యతిరేకించే వాళ్ళు 1000 నుంచి 2000 ఓట్లు ఇలా టెస్ట్ చేయడానికి 1,00,000 వరకు ఎలాంటి మార్పు ఉండదు. 1,00,000 ఓట్లు పోలయ్యాక అన్ని ఓట్లు ఒకే పార్టీకి పడతాయని ఈవీఎంలో ఆ విధంగా ప్రోగ్రామ్ చేయబడ్డాయని అంటారు. చూడండి,
ఇలా చేయాలంటే ఆ పార్టీ ఈవీఎంలు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వాటిని దొంగలించాలి. లైవ్ కెమెరాలు, సెక్యూరిటీ, స్ట్రాంగ్ రూమ్, మెషిన్ సెక్యూరిటీ మరియు ప్రోగ్రామింగ్లు మార్చి ఆ మెషిన్ని పైన చెప్పిన వాటన్నిటిని దాటుకొని తిరిగి అక్కడ పెట్టాలి. ఇలా చేయడం చాలా కష్టమైన పని కాబట్టి ఇది అస్సలు జరగదు. ఒకవేళ మీరు ఆ మిషన్ని దొంగలించిన తర్వాత కూడా మీరు ప్రోగ్రామింగ్ చేసిన ఈవీఎం మిషన్ మీరు అనుకుంటున్న నియోజకవర్గానికి వెళ్తుందని మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇదంతా ఇంపాసిబుల్. వీటిని మార్పు చేయడం లేదా హ్యాక్ చేయడం ఈవీఎం తయారు చేసిన వ్యక్తుల వల్ల కూడా జరగదు. మిషన్ని ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత 1,00,000 ఓట్లు వేసి దాన్ని తనిఖీ చేసి ఎన్నుకుంటారు. రెండో విషయం ఏంటంటే ఆ మిషన్ తయారు చేసిన వ్యక్తి ఓట్లు ఏ పార్టీకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడో ఆ పార్టీ కోసం కేటాయించిన మిషన్లోని సీరియల్ నెంబర్ అతనికి ఎంత అని ఎలా తెలుస్తుంది? ఇది తెలుసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఈ నెంబర్ లాస్ట్లో జనరేట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు బటన్ ఒకసారి నొక్కితే 2 ఓట్లు పడుతున్నాయని అంటుంటారు. ఈవీఎం మిషన్లో ఒకసారి బటన్ నొక్కిన తర్వాత పక్కన ఉన్న వీవీప్యాట్లో ఒకసారి చూడండి. స్లిప్ 2 సార్లు వస్తే కౌంట్ మిస్ మ్యాచ్ అవుతుంది. పోలింగ్ అక్కడితో ఆగిపోతుంది మరియు వాటిని మీరు కౌంట్ చేసి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఒకసారి పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ బూత్ ఇన్ఛార్జి అన్ని పార్టీల ముందు ఈవీఎంలకు సీల్ వేస్తారు. సీల్ సరిగ్గా ఉందో లేదో అన్ని పార్టీ ప్రతినిధులు కన్ఫర్మ్ చేసుకుంటారు. రెండవది, ఏ మిషన్లో ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని రాజకీయ పార్టీలు నోట్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక మిషన్లో 1150 ఓట్లు పోలయ్యాయి అనుకుందాం. ఆ మిషన్ ఐడిలో ఎక్కువ ఓట్లు ఉంటే ఎక్కువ ఓట్లు పడ్డట్టు గుర్తించాలి. దీన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెంబర్స్ అందరూ సంతకం చేస్తారు మరియు ఆ జాబితా క్యాండిడేట్స్కు పంపబడుతుంది. బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఆఫీసర్ ఆ సమయాన్ని నోట్ చేసుకుంటారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి మరియు ఆ టైంని నోట్ చేసుకుంటారు. ఎవరైనా మెషిన్ను ట్యాంపర్ చేస్తే ఆ టైం వాళ్ళకి తెలిసిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే అని చెప్పిన తర్వాత మాత్రమే దాన్ని సీల్ వేస్తారు. ఆ తర్వాత రాజకీయ పార్టీ ప్రతినిధులకు ఒక ప్రత్యేకమైన స్లిప్ ఇస్తారు. రెండవది ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది. పార్టీలకు ఇచ్చిన కోడ్లు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మెషిన్లు ఓపెన్ చేస్తారు. ఇంతకుముందు ఇవేవి ఉండేవి కాదు కాబట్టి బూత్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది చేయడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత ఎలా అయితే సెక్యూరిటీతో దాన్ని తీసుకొచ్చిన విధానంలోనే మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో ఉంచుతారు మరియు అందరి సంక్షేమంలో దాన్ని లాక్ చేస్తారు. 24/7 కెమెరా ఆన్లో ఉంటాయి. దాన్ని ఫుటేజ్ ఎల్ఈడీలో ప్లే చేయబడుతుంది. అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు దాన్ని మానిటర్ చేస్తారు. కౌంటింగ్ జరగాల్సిన రోజు అన్ని రాజకీయ పార్టీలు మరియు కార్యనిర్వాహకులు ముందు స్ట్రాంగ్ రూమ్ తాళం తెరుస్తారు. అన్ని మెషిన్లు సీల్ చెక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా సీల్ విరిగిపోతే ఆ ప్రక్రియ అక్కడే నిలిపివేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంగీకరించినప్పుడు మాత్రమే మెషిన్ను ఓపెన్ చేస్తారు. మెషిన్ను ఓపెన్ చేసిన తర్వాత మెషిన్ ఐడి జాబితాలో ఉన్న ఓట్ల సంఖ్య సరిపోయిందని అన్ని పార్టీలు చెప్పగానే కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ప్రిసైడింగ్ అధికారి మెషిన్ బటన్ నొక్కిన తర్వాత రిజల్ట్ చూపిస్తారు మరియు ఆ రిజల్ట్ ర్యాండమ్ వీవీప్యాట్తో వెరిఫై చేస్తారు. ఎగ్జాంపుల్గా ఈవీఎంలో బీజేపీకి 100 ఓట్లు, కాంగ్రెస్కి 97 ఓట్లు వచ్చాయనుకుందాం. కాబట్టి వీవీప్యాట్లో ఓట్లు కూడా ఈ నెంబర్లోనే చూపాలి. ఇది ర్యాండమ్గా చెక్ చేస్తారు. లెక్క పూర్తి కాగానే మీడియా దాన్ని చూపించడం మొదలు పెడుతుంది. ఇన్ని ఓట్లతో ఒక పార్టీ వెనుక లేదా ముందంజలో ఉందని చూపిస్తారు. రిజల్ట్ చూపిస్తారు. ఇక ఓడిపోయిన పార్టీ అరుపులు మొదలవుతాయి. మిషన్ యాక్ట్ చేయబడిందని అంటారు. ఇక అదే పార్టీ నుంచి గెలిచిన వేరే ప్లేస్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈవీఎంలపై విమర్శ చేయని పార్టీ లేదు. గెలిచిన తర్వాత ఏ పార్టీ కూడా ఈవీఎంల గురించి చెడుగా మాట్లాడలేదు. ఎలక్షన్ కమిషన్ జూన్ 3, 2015 ప్రతి రాజకీయ పార్టీకి ఒక సవాల్ విసిరింది. ఎవరైతే ఈవీఎంలు యాక్ట్ చేయవచ్చని చెప్తున్నారో వారు కాల్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఇప్పుడు ఈ మిషన్ను యాక్ట్ చేయవచ్చు అని చెప్పింది. కానీ ఏ పార్టీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఈ పార్టీలు ఎందుకని వెళ్ళలేదంటే దీని వెనుక ఓ కారణం ఉంది. ఏ పార్టీ అయినా సరే దీన్ని హ్యాక్ చేయలేరు. అప్పుడు ఆ పార్టీ పరుగు పోతుంది, ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది చాలా సంవత్సరాలు విస్తరిస్తుంది, ఓట్లు కోల్పోయేలా చేస్తుంది. ఇక మనలో చాలామంది ఫారెన్ కంట్రీస్ దీన్ని వాడడం లేదని, అలాంటప్పుడు మనం ఎందుకు వాడుతున్నాం అని వాదిస్తారు. 31 దేశాలు ఈ ఈవీఎం మిషన్లు వాడుతున్నాయి. వాటి ప్రక్రియ మన ఇండియాకి పూర్తి భిన్నంగా ఉంటుంది. అందులో 4 దేశాలు దీన్ని వాడుతున్నాయి. 11 దేశాలు పారదర్శకంగా మరియు దీన్ని బ్యాన్ చేశాయి. మీరు ఆ దేశాల కోర్టు ఆర్డర్ చదివితే ఇలా ఉంటుంది. ప్రజలకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియదు. వ్యవస్థ ఇలానే ఉండాలి. ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఓటు వేశారో తెలుసుకోవాలి. మన దేశంలో సుప్రీంకోర్టుకు మించింది ఏదీ లేదు. దీనిపై పలు రాజకీయ పార్టీలు బిల్ దాఖలు చేశాయి, కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సుప్రీంకోర్టు ఈవీఎం మిషన్లను మెచ్చుకుంది. దీని చిప్పులు మరియు సర్క్యూట్లు అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా వాటిని తీసుకొని ప్రోటోటైపులను తయారు చేసి వీడియోలు అప్లోడ్ చేస్తారు. ఈవీఎం హ్యాక్ చేసాం చూడండి అని. కానీ ఇవన్నీ ఫేక్. ఇవి ప్రజల్లోకి వేగంగా వెళ్తాయి, కానీ ఇది చాలా ప్రమాదకరం. వాస్తవాలు లేకుండా ఏది నమ్మకండి. ఈవీఎంల గురించి ఏదైనా రుజువు దొరికే వరకు మీ మనసులో సందేహాలు పెట్టుకోని అవసరం లేదు. ఈవీఎంలు హ్యాక్ అవుతుందని చెప్తున్న వ్యక్తులకు మీరు ఒకటే వద్దకు వెళ్దాం, అందరి ముందు దాన్ని హ్యాక్ చేద్దాం, దేశానికి హీరో అవుదామని చెప్పండి.
ఏదైనా అంగీకరించే ముందు ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.